మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎన్నో అసాధారణమైన సమస్యలకు పరిష్కారం సాధారణంగా కనిపించే మెంతి ఆకులు. మనిషి జీవితం ఒక నిరంతరమైన పోరాటం. డబ్బు సంపాదనకి, ఉన్నత జీవనానికి పరుగులు పెడుతూ మన ఆరోగ్యానికి మనం దూరం అవుతున్నాం. ఈ పరుగులో ఎన్నో రకాల జబ్బులు, ఒత్తిళ్లు చుట్టుముడుతున్నాయి. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే ఈ సత్యాన్ని గుర్తించేసి ప్రకృతితోటి మమేకమై జీవించారు. మంత్రం, తంత్రం ఇలాంటివి మాత్రమే కాకుండా ఈ భారతీయ జీవన విధానంలో ఎన్నో అద్భుతమైన ఔషధులు కూడా ఇమిడి ఉన్నాయి. ఆహారమే ఔషధం అనేటటువంటి వేదకాలపు సూక్తిని మన ఆయుర్వేదం బలంగా నమ్మింది. ఈ ఆయుర్వేద జీవన శైలిలో ఉండేటువంటి ఒక అద్భుతమైన అపురూపమైన శక్తితో కూడుకున్నటువంటి వనమూలిక ఏమిటి అంటే మెంతి ఆకు. దీన్నే కస్తూరి మేతి అని కూడా అంటారు. ప్రకృతి ఒడిలో పుట్టినటువంటి ప్రతి ఔషధ గుణం ఉన్నటువంటి వనమూలిక మొక్క మనిషి ఆరోగ్యం కోసం ఉపయోగపడేదే. అందుకే ఈ ప్రపంచంలో ఔషధంగానే పదార్థం లేదు, అయోగుడైన మనిషి లేడంటుంది ఆయుర్వేదం. ఇందుట్లో మళ్ళీ మెంతి గింజలు, మెంతి కూర ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ మెంతి కూరని మామూలుగా జాగ్రత్తగా సంరక్షించి ఎండబెట్టి తయారు చేసుకున్నటువంటి పదార్థమే కస్తూరి మేతి. ఎట్లయితే కరివేపాకు పొడిని మనం తయారు చేసుకుంటాం, కరివేపాకుని ఎండబెట్టి, అలాగే మెంతి ఆకుల్ని ఎండబెట్టి కస్తూరి మేతిని తయారు చేసుకుంటాం. ఈ ఆధునిక యుగంలో కేవలం రుచి కోసం మాత్రమే దీన్ని వాడుతున్నారు. ఇది బాధాకరం. ఈ కస్తూరి మేతిని రోజువారీ ఆహారంలో భాగంగా మీరు చేసుకొని దీంతో బరువు తగ్గొచ్చు, జీర్ణ వ్యవస్థను ఇంప్రూవ్ చేసుకోవచ్చు, హార్మోనల్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ముఖ్యంగా షుగర్ లెవెల్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించుకోవచ్చు. ఇలాగ ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైనటువంటి లాభాలని మీరు పొందొచ్చు. ఈ ముఖ్యమైనటువంటి శాస్త్రీయ విషయాలన్నింటినీ కూడా తేలికపాటి భాషలో మనం చెప్పుకుందాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అసలు ఈ కస్తూరి మేతి, మెంతి కూర తేడా ఏమిటి అనేది తెలుసుకోవాలి. చూడండి, పచ్చిగా ఉన్న మెంతి కూరని మామూలుగా మెంతి ఆకు అంటాం కదా, దీన్ని ఎండబెట్టిన తర్వాత అది కస్తూరి మేతి కింద మారుతుంది. ఇంతే, సింపుల్. అంటే నీడలో ఒక పేపర్ పరిచి ఈ మెంతాకులు ఎండబెట్టాలి. ఎండబెడితే అది కస్తూరి మేతి కింద అయిపోతుంది. పచ్చిగా ఉన్నప్పుడు దాని రుచి మామూలుగా ఉంటుంది, అయితే వాసన ఏమో కాస్త తక్కువ ఉంటుంది. ఎండబెట్టిన తర్వాత వచ్చేటటువంటి ఆ పొడి రూపంలో ఉండేటటువంటి దీనికి ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. ఇది తేడా. దీనివల్ల దీన్ని వంటల్లో చివర్లో కొద్దిగా చల్లుతారు. అయితే ఈ కస్తూరి మేతి పౌడర్ కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఎన్నో అద్భుతమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలని మనకి కలిగిస్తుంది. ఇది అపరూపమైనటువంటి ఔషధం కింద ఉపయోగపడుతుంది. చూడండి, మెంతి కూరని రోజువారీగా ఉపయోగించడం మామూలుగా ఆడవాళ్ళకి సమయంతో కూడుకున్న పని. ఎందుకంటే దాన్ని గిల్లాలి, అంతా ప్రాసెస్ చేయాలి. కానీ ఎండు రూపంలో ఉండేటటువంటి కస్తూరి మేతిని చాలా సులభంగా అన్ని వంటల్లో వాడుకోవచ్చు. మెంతి కూరని ఎండబెట్టి తయారు చేస్తారు కాబట్టి దీంట్లో ఉండేటువంటి పోషకాలు నష్టం చెందవు. ఈ అద్భుతమైన పోషకాలన్నీ కస్తూరి మేతిలో కూడా ఉంటాయి. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది షుగర్, కొలెస్ట్రాల్ నియంత్రణలో కస్తూరి మేతి పాత్ర. మెంతి గింజలు, మెంతి కూర షుగర్ వ్యాధిని నియంత్రిస్తాయి. ఇది అందరికీ తెలిసిందే. తాజాగా జరిపినటువంటి పరిశోధనలలో కస్తూరి మేతి అంటే మెంతి గింజలు ఎలా అయితే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇది మెంతులు షుగర్ని కంట్రోల్ చేస్తాయని తేల్చింది కదా, అయితే ఈ మధ్య జరిగినటువంటి పరిశోధనలో ఈ మెంతి ఆకు పొడి అంటే కస్తూరి మేతి కూడా షుగర్ వ్యాధిగ్రస్తులకి చాలా ఉపయోగపడుతుందని తేలింది. ముంబైలో జేజే గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, మన అపోలో లాగా. ఈ హాస్పిటల్స్ 883 మంది పైన 2019లో పరిశోధన చేసింది. ఆ పరిశోధనలో షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి రోజుకి 7 గ్రాముల కస్తూరి మేతిని ఉదయం అలాగే సాయంత్రం కూడా దీన్ని ఇచ్చారు, అంటే కూరలో కల్పించారు. వాళ్ళ రక్తంలో షుగర్ లెవెల్స్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 34% తగ్గింది. ఈ పరిశోధనలో పాల్గొన్న వాళ్ళలో కేవలం 12 రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే 2022లో ఇరాన్ వాళ్ళు చేసినటువంటి పరిశోధనలో కస్తూరి మేతి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుందని కూడా తేలింది. కొలెస్ట్రాల్ అనేది మీకు తెలుసు, ప్రధానంగా కొవ్వు పదార్థం. కస్తూరి మేతిలో ఉండేటువంటి పీచు పదార్థం అంటే ఈ ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఈ పరిశోధన ప్రకారంగా 2 నెలల పాటు రోజువారీగా కస్తూరి మేతిని వాడటం వల్ల ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 15% తగ్గింది. అలాగే ఇంకొక అమేజింగ్ విషయం ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ కూడా, వాటి మొత్తం కొలెస్ట్రాల్ కూడా 13% తగ్గినట్టుగా ఆ పరిశోధనలో తేలింది. ఇదే సందర్భంగా కొన్ని ముఖ్యమైన అద్భుతమైన లాభాల గురించి మీరు తెలుసుకోవాలి. కస్తూరి మేతిలో సుమారుగా 25% పీచు పదార్థం అంటే ఫైబర్ ఉంటుంది. ఈ పీచు పదార్థం పేగుల్లో మంచి సూక్ష్మజీవులు ఉంటాయి కదా, గుడ్ బ్యాక్టీరియా, వాటి పెరుగుదలకి సహాయపడుతుంది, వాటిని పెంచుతుంది. ఇది శరీరంలో ఉండేటువంటి రక్షణ వ్యవస్థ పనితీరుని పెంచుతుంది.
ఈ రక్షణ వ్యవస్థను పెంచేటువంటి ప్రక్రియ పేగుల్లో ఉండేటువంటి మంచి సూక్ష్మజీవుల నియంత్రణ ద్వారా జరుగుతుంది. అలాగే కస్తూరి మేతిలో సుమారుగా 23% ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది శరీరంలో ఉండేటువంటి కణజాలాలు ఉంటాయి కదా, టిష్యూ కణాలు, వాటిని పెంచుతుంది. అలాగే ఖండాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఇదే సందర్భంగా స్త్రీ పురుషుల హార్మోన్ల ఆ సమతుల్యత గురించి, కస్తూరి మేతి పాత్ర గురించి చెప్పుకోవాలి. ఆధునిక జీవనశైలి వల్ల మహిళల్లో అలాగే మగవాళ్ళల్లో హార్మోన్ల అసమతుల్యత అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువైపోతూ ఉంది. ఈ సమస్యను ఎదుర్కోవడానికి కస్తూరి మేతి ఒక సహజమైన ఔషధంలాగా పనిచేస్తుంది. ఈ సమస్యని సమర్థవంతంగా పరిష్కరించడానికి కస్తూరి మేతిలో కొన్ని రసాయనాలు ఉన్నట్టుగా శాస్త్రీయ పరిశోధనలు తేల్చాయి. ఉదాహరణకు పురుషుల విషయం తీసుకుంటే కొంతమంది మగవాళ్ళల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ కింద మారే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇది పురుషుల శరీరంలో అసహజమైన మార్పులకి దారితీస్తుంది. ఉదాహరణకి ఛాతి భాగం మహిళల్లాగా పెరగవచ్చు, గైనకోమాస్టిజం ఇలాంటివి. అలాగే ఈస్ట్రోజన్ని నియంత్రించేటటువంటి SHBG అనేటటువంటి ఈ హార్మోను కస్తూరి మేతిలో ఉండటం వల్ల ఈ సమస్యను తగ్గించగలుగుతుందని ప్రతిపాదన. అలాగే మహిళల విషయం తీసుకుంటే కొంతమంది మహిళల్లో ఈస్ట్రోజన్ అనే హార్మోను టెస్టోస్టెరాన్ కింద మారే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ మార్పుతో ఏం జరుగుతుంది, మహిళల్లో మగవాళ్ళ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే మీసాలు గడ్డాలు రావటం, ఇలాంటి పురుషుల లక్షణాలు కనపడతాయి. మరి ఈ సమస్యను కూడా కస్తూరి మేతిలో ఉండేటటువంటి SHBG అనేటువంటి హార్మోన్ కంట్రోల్ చేయగలుగుతుంది. ఈ సందర్భంగా రెగ్యులర్గా కస్తూరి మేతిని ఆహారంలో ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలి. అనేక రకాల వంటల్లో కస్తూరి మేతిని ఉపయోగించవచ్చు. పిండిలో కలుపుకోవచ్చు, లేదా కూరల్లో కలుపుకోవచ్చు, ఇలాంటివి చేయొచ్చు. ఉదాహరణకు మీరు చపాతీ పిండి కలుపుతున్నారనుకోండి, ఒక కప్పు పిండికి దీన్ని 1 టేబుల్ స్పూన్ కలపవచ్చు కస్తూరి మేతి పొడిని. ఇది రుచిని పెంచుతుంది, అలాగే ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. అయితే కూరల్లో వేసేటప్పుడు మాత్రం గ్రేవీ ఎక్కువగా ఉండేటువంటి కూరల కంటే ఆ ఫ్రై ఎక్కువగా ఉండేటటువంటి ఫ్రై రూపంలో చేసే వాటికైతే ఇది ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కస్తూరి మేతిని మనం ఎక్కువగా తిన్నా నష్టం ఉండదు, ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి. 1 స్పూన్ కంటే ఎక్కువగానే దీన్ని ఉపయోగించుకోవచ్చు. పిల్లలకి కూడా ఈ కస్తూరి మేతి మంచిది, ఎందుకంటే దీంట్లో విటమిన్ A అనేది ఉంటుంది, యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దీన్ని మరొక ప్రత్యేకత ఏంటంటే పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం ఈ కస్తూరి మేతిలో ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. మీరు మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలనుకుంటే కస్తూరి మేతిని రెగ్యులర్గా మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇది మీ ఆరోగ్యం కోసం చేసే ఒక చిన్న పెట్టుబడి లాంటిది అనుకోండి. మన శరీరానికి సరైన పోషకాలు అవసరం. ప్రకృతిలో ప్రతి ఆకు, ప్రతి పుష్పం అద్భుతమైనటువంటి జీవశక్తితో కూడి ఉన్నాయి. దాన్ని సరైనటువంటి పద్ధతిలో వాడుకున్నప్పుడు మనకు ఉపయోగం. కస్తూరి మేతి లాంటివి మన ఆరోగ్యానికి ఒక గొప్ప రక్షణ కవచంలాగా పనిచేస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. ఈ కస్తూరి మేతిని ఒక చిన్న మార్పుగా మొదలుపెట్టి మీ ఆరోగ్యం అనేటువంటి ప్రయాణంలో మీరు ముందుకు సాగండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తరకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శత వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000, తెలంగాణ స్టేట్, ఇండియా. ల్యాండ్ మార్క్ కుక్కట్పల్లి ఏరియా, మెట్రో టైన్ పిల్లర్ నంబర్ A663. ఈమెయిల్ muralymanohar2008@gmail.com. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.